హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మార్నింగ్ వీడియో మా అబ్బాయిని పెట్టమన్నా. ఇంట్లో నాకు పని తీరలేదు. ఈరోజు 31 కదా, పని బాగానే ఉన్నది. మా చిన్న అబ్బాయి కంట బగారా రైస్ వండి పప్పుచారు చేయమని అన్నాడు. నిన్న సాయంత్రం ఆర్డర్ వేస్తున్నాడు. 2-3 సార్లు అన్నాడు పడుకునే వరకు. అందుకే పెసరపప్పు ఉడకబెట్టి పప్పుచారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ పెసరపప్పును 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు ఉడికించుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని 1 గ్లాసు వాటర్ వేసి అందులో పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, పసుపు వేసి అయితే ఉడికించుతున్నాను. అది ఉడికేలోపు ఈ సోరకాయలు, బెండకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వేసుకొని. సోరకాయ ముక్కలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపులుసు సరిపడా వేసుకొని పెసరపప్పు ఉడికిన తర్వాత కొంచెం గంటెతోటి స్మాష్ చేసుకోవాలి. మెత్తగానే ఉడికింది. కొంచెం గంటెతోటి స్మాష్ చేసుకుంటే రుబ్బినట్టుగా ఉంటుంది. పప్పు పులుసులో వేసి సరిపడా వాటర్ వేసి అయితే మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు ఉప్పు, కారం, వెల్లుల్లి కాడలు, పుదీనా, కొత్తిమీర వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకొని అందులో వేసుకోవడమే. నచ్చితే